వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్. గోంగూరలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. మేడ్ ఇన్ ఆంధ్ర డిష్ అండి. ఇది నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ అండి కొద్దిగా వేసుకోండి. బాగా ఫ్రై అయినాక ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేయండి. 1 కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి. త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. గోంగూర అనేది పుల్లగా ఉంటుందండి. ఇందులోకి టమోటా ఏం అవసరం లేదు. సో గోంగూర నీట్గా వాష్ చేసి ఇందులోకి చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది లో క్యాలరీస్ అండి, హై ఫైబర్ ఉంటుంది. సో 1 కప్పు పుదీనా ఆకుల్ని ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉడికేంత వరకు మనము మూత పెట్టి మగ్గనిద్దాం. మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా తీసుకోండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్పు ఆనియన్స్ వేసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. సరిపడా ఉప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు పొడిని తీసుకొని ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకొని తీసుకోండి. లిడ్ అనేది క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పెట్టిన మసాలాని యాడ్ చేయండి. యాడ్ చేసి ఫ్రై చేయండి. గోంగూర రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈరోజు చికెన్లో యూజ్ చేసుకుంటున్నాం కదా, చికెన్ కూడా చాలా టేస్టీగా అయితే వస్తుంది. బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్ళని కూడా యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంతా కారం చూసి వాడండి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని బాగా అన్నీ కలిపి మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఉడకనివ్వండి. నేను వండే గోంగూర చికెన్కి అయితే చాలా పెద్ద ఫ్యాన్సే ఉన్నారండి. ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుందాం. సో చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.